హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. మన వ్యూవర్స్ చాలా మంది షిప్ రాకెట్ వీడియో చేయమని అయితే కంటిన్యూస్గా అడుగుతున్నారు. ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. ఎందుకంటే రీసెంట్ టైంలోని డెలివరీ బాగా పర్ఫామ్ చేసింది, షాడో ఫ్యాక్స్ స్టాక్ బాగా పర్ఫామ్ చేసింది. దీంతో లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఇంట్రెస్ట్ అయితే మార్కెట్లో బాగా పెరిగిందని అర్థమవుతుంది. కానీ డెలివరీ, బ్లూ డాట్, షాడో ఫ్యాక్స్ లాంటి 3PL లాజిస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి షిప్ రాకెట్ బిజినెస్ మోడల్కి కంప్లీట్లీ డిఫరెన్స్ అయితే ఉన్నది. అసలు ఈ షిప్ రాకెట్ ఒక బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి, వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారు, ఫస్ట్ అసలు డబ్బులు సంపాదిస్తున్నారు లేదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఆర్హెచ్పి నౌ. Money Purse, your trusted investment partner. ఈ షిప్ రాకెట్ విషయంకి వచ్చేసరికి 2011లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది గురుగ్రామ్ బేస్డ్ కంపెనీ. ఇది ఇండియన్ ఈ కామర్స్ ఎనేబుల్మెంట్ కంపెనీ. అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు ఒక షర్ట్స్ అమ్మే బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ మీరు షర్ట్స్ రిలేటెడ్ డిజైనింగ్ వర్క్ చేస్తారు, దాని మార్కెటింగ్ వర్క్ ఇవన్నీ చూసుకుంటారు. నౌ మీరు ఏవైతే షర్ట్స్ అమ్ముతున్నారో ఆ షర్ట్స్ ఒకే పిన్ కోడ్లో ఉన్న కస్టమర్స్ మాత్రమే కొనుక్కుంటారు, లేదు కదా. మీరు సోషల్ మీడియాలో పెట్టి సెల్ చేస్తున్నారు అనుకోండి, మీకు వేరే పిన్ కోడ్స్ నుంచి మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. నో ఏ పిన్ కోడ్కి ఏ లాజిస్టిక్ కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నది మీరు వెతుక్కోవాలంటే అదొక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే అందరు ఈ లాజిస్టిక్ కంపెనీలు అన్ని పిన్ కోడ్స్ కవర్ చేయరు. కొన్ని లాజిస్టిక్ కంపెనీస్ కొన్ని లొకేషన్స్లో వాళ్ళ కవరేజ్ ఉంటుంది, కొన్ని లాజిస్టిక్ కంపెనీస్ కొన్ని లొకేషన్స్లో కవరేజ్ ఉంటుంది. నో మీకు వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ పిన్ కోడ్లో సర్వీస్ ఏ లాజిస్టిక్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నది వెతుక్కోవడం, అండ్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఎంత ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేస్తున్నారు వెతుక్కోవడం, ఇదంతా కూడా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కదా. యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ మీ రోల్ ఏంటి? మీ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాపర్‌గా డిజైన్ చేయడం, మంచి క్వాలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయించడం అండ్ దాన్ని ప్రాపర్‌గా మార్కెటింగ్ చేసి దాని సేల్స్ పెంచుకోవడం కదా. వేరేజ్ ఈ లాజిస్టిక్ వర్క్ ఏదైతే ఉన్నదో ఇది మీకు ఎనేబులర్. ఇంకా దీని రిలేటెడ్గా మీకు సింపుల్గా ప్రొడక్ట్ని డెలివర్ చేయగలగాలే, కానీ ఇక్కడ మనం ఎఫర్ట్ ఎక్కువ పెట్టినట్టయితే బిజినెసే మొత్తం ఇంపాక్ట్ అవుతుంది కదా. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే సొల్యూషన్ ఏంటంటే, ఎవరైతే ఇలా సెల్ చేసే మర్చెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. అవి ఈ ప్లాట్ఫామ్లోని మీకు ఏ పిన్ కోడ్ నుంచి అయితే ఆర్డర్ వచ్చిందో ఆ పిన్ కోడ్లోని లాజిస్టిక్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది మొత్తం లిస్ట్ కనిపిస్తుంది. నా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఎవరెవరు ఎంత ఛార్జ్ చేస్తున్నారని కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఎవరు తక్కువకు ప్రొవైడ్ చేస్తున్నారని. సో లాజిస్టిక్ ప్రొవైడర్ ద్వారా మనకు వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని ఫుల్ఫిల్మెంట్ అయితే చేయొచ్చు. ఇది సింపుల్గా వీళ్ళ బిజినెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారు. లాజిస్టిక్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షిప్ రాకెట్ ప్లాట్ఫామ్ ద్వారా బల్క్లో ఆర్డర్స్ వస్తాయిగా. సో అందుకని వీళ్ళు ముందుగానే నెగోషియేట్ చేసి ఉంచుకుంటారు అనమాట, ఇన్ని ఆర్డర్స్కి ఇంత వాళ్ళకి పే చేయాలని చెప్పి. సో లాజిస్టిక్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి. అండ్ ఆల్సో మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్మాల్ స్కేల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే కొత్తగా ప్లాట్ఫామ్లోకి రప్పించుకోవడం గురించి అని చెప్పి స్మాల్ స్కేల్ మర్చెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు. వేరేజ్ లార్జ్ స్కేల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ తీసుకుంటారు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ, మనం చాలా ఆర్డర్స్ క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుంటాం కదా. సో దాని రిలేటెడ్ సర్వీసెస్ మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని రిలేటెడ్గా ఛార్జెస్ కూడా వీళ్ళు తీసుకుంటారు. ఇలా మర్చెంట్స్కి వేరియస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళు డబ్బులు అయితే సంపాదిస్తారు. సో వీళ్ళ బిజినెస్ మోడల్ మీకు సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది లాజిస్టిక్ కంపెనీ కాదు, డెలివరీ అండ్ షాడో ఫ్యాక్స్ అండ్ బ్లూ డాట్ ఏవైతున్నాయో అవి మీకు లాజిస్టిక్ కంపెనీస్. ఆ లాజిస్టిక్ కంపెనీస్ దగ్గరికి మర్చెంట్స్ని తీసుకొచ్చే ప్లాట్ఫామే షిప్ రాకెట్. అండ్ వీళ్ళు బిజినెస్ని 2 వర్టికల్స్లో అయితే చూస్తున్నారు. ఒక వర్టికల్ కోర్ వర్టికల్ ఏంటి, నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ మోడల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ దర్ కోర్ వర్టికల్ అన్నమాట. ఎమర్జింగ్ వర్టికల్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు వేరియస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఒకటి కార్గో ఫుల్ఫిల్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ క్రాస్ బోర్డర్ ప్లాట్ఫామ్, ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, వీళ్ళు 5 లైన్స్ యూఎస్, యూకే, కెనడా, యూరప్, సింగపూర్, ఈ 5 లైన్స్ ద్వారా వీళ్ళు ఆర్హెచ్పిలో మెన్షన్ చేస్తుంది ఏంటంటే 146 కంట్రీస్కి ఈవెన్ క్రాస్ బోర్డర్ డెలివరీస్ రిలేటెడ్గా ట్రాకింగ్ ఇవన్నీ వేరే సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వీళ్ళ వెబ్సైట్లో అయితే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కంట్రీస్ కనిపిస్తున్నాయి, బట్ మనం ఆర్హెచ్పి డేటా మాత్రం మాట్లాడుకోవడం బెటర్. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు మర్చెంట్స్కి యాడ్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో మర్చెంట్స్కి స్మాల్ స్కేల్ మర్చెంట్స్ ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళకి లోన్స్ కావాల్సి వస్తుంది కదా. వీళ్ళు 13 NBFCస్తో టైఅప్ అయ్యి
వాళ్ళకి ఏవైతే లోన్ రిక్వైర్మెంట్ ఉన్నదో అలాంటి సొల్యూషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్సో హైపర్ లోకల్ అంటే సేమ్ సిటీ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఎమర్జింగ్ అన్న వర్టికల్ ఏదైతే ఉన్నదో ఆ వర్టికల్ ద్వారా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈ బిజినెసెస్ కూడా గ్రో అవ్వడానికి చాలా స్కేల్ ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్లాట్ఫామ్లో ఏకంగా 2,14,769 యాక్టివ్ మర్చెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే వీళ్ళు 202.08 మిలియన్ యూనిక్ ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎండ్ కన్జ్యూమర్స్ విషయంకి వచ్చేసరికి 69.58 మిలియన్ ఎండ్ కన్జ్యూమర్స్కి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, ఇందులోని 57.78% రిపీట్ క్లయింట్స్ ఉన్నట్టుగానే చెప్తున్నారు. మోస్ట్లీ మా ఇంట్లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద రిపీట్ క్లయింట్ అయి ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా ఫిజికల్ పర్చేసెస్ కన్నా కూడా ఈ ఆన్లైన్ పర్చేసెస్ అయితే ఎక్కువైపోయి రిపీట్ డెలివరీస్ అయితే ఇంటికి రావడం కనబడుతుంది. సో మీలో కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు కదా, ఎంతమంది ఈ కామర్స్ ద్వారా అంటే మీరు ఫిజికల్లీ కొనేదానికన్నా కూడా రీసెంట్ టైంలో ఈ కామర్స్ ద్వారా ఎక్కువగా కొంటున్నారు కింద కామెంట్ చేయండి. నేను ఆఫీస్లో చూసినా ఇంట్లో చూసినా కూడా చాలా వరకు ఈ కామర్స్ పర్చేసెస్ అయితే ర్యాపిడ్గా పికప్ అయిపోయాయి. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ హ్యాండిల్ చేసిన జిఎంవి వాల్యూ మనం చూసాం అనుకోండి, 3,27,771 మిలియన్ వర్త్ జిఎంవి వీళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్లాట్ఫామ్కి 2.34 మిలియన్ యూనిక్ విజిటర్స్ మంత్లీ వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే వీళ్ళ ప్లాట్ఫామ్లో మర్చెంట్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి 24 అవర్స్లో 50% ఆఫ్ ద మర్చెంట్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇంటర్నేషనల్ ఫుల్ఫిల్మెంట్ రిలేటెడ్గా క్రాస్ బోర్డర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కదా. కరెంట్లీ 5 లైన్స్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంకొన్ని లైన్స్ కూడా ఆస్ట్రేలియా, కెనడా, యూకే కూడా యాడ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు ఫ్యూచర్లోని. అండ్ ఆల్సో ఐపీఓ ద్వారా ఏవైతే డబ్బులు రేస్ చేస్తారో వాటిని యూజ్ చేసుకుని కొత్త రీజనల్ ఆఫీసెస్ కూడా ఓపెన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ మనం చూసాం అనుకోండి, వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ బిజినెస్ ద్వారానే కరెంట్లీ వీళ్ళకి 73.3% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళ ఎమర్జింగ్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ నుంచి కరెంట్లీ 26.62% రెవెన్యూ అయితే వస్తున్నది. కానీ గ్రోత్ పరంగా మనం చూసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ వీళ్ళ కోర్ బిజినెస్లోని వీళ్ళకి 13.7% గ్రోత్ వచ్చినట్టయితే వీళ్ళ ఎమర్జింగ్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బేస్ చిన్నది, లోవర్ బేస్ మీద గ్రోత్ రేట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. బట్ దీస్ బిజినెస్ ఆర్ గ్రోయింగ్ అని చెప్పి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఎమర్జింగ్ బిజినెసెస్లోని లాస్ట్ ఇయర్లో వీళ్ళు 65% గ్రోత్ రేట్ చూసినట్టయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఎమర్జింగ్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొత్తగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు లాస్ మేకింగ్ బిజినెస్ మోడల్స్ అని చెప్తున్నారు. వెరస్ వీళ్ళు కోర్ బిజినెస్ ఏదైతే ఉన్నాయో అది కూడా ప్యాట్లో ఏం పాజిటివ్ కాదు, బట్ ఎబిటాలో అట్లీస్ట్ అది అక్కడ ప్రాఫిటబుల్ ఎబిటా జనరేట్ చేస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ విషయంకి వచ్చేసరికి టాప్ 20 క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఓన్లీ 17% రెవెన్యూ మాత్రమే వస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ నెంబర్ 1 క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ కేవలం 2.83% మాత్రమే. సో ఈ పారామీటర్స్ ఆధారంగా మన క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ లేదని అయితే మనకు క్లియర్లీ అర్థమవుతుంది. ఈ పాయింట్ నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే, మీకు గుర్తుంటే ఈకామ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక కంపెనీని డెలివరీ కొనేసింది. సో ఆ ఈకామ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ బిజినెస్ నుంచి ఎగ్జిట్ ఎందుకు అయిపోయారు? ఓకే, వాళ్ళు యాక్చువల్లీ డెలివరీకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈకామ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ ఐపీఓకి ప్లాన్ చేసింది. ఓకే, వాళ్ళు ఒక వాల్యుయేషన్ ప్లాన్ చేశారు. దాని తర్వాత ఆ వాల్యుయేషన్ 50% తగ్గించారు. అయినా కూడా డిమాండ్ కనబడకపోయేసరికి డెలివరీకి అమ్మేసుకున్నారన్నమాట. సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి వచ్చే రెవెన్యూస్లో అప్పట్లోని మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మీషో ద్వారానే వచ్చేవి. మీషో సడన్లీ వాళ్ళ ఓన్ వాల్వో అని చెప్పి లాజిస్టిక్ కంపెనీని సెటప్ చేసేసుకున్నారు. వాళ్ళ ఆర్డర్స్ మేజర్లీ వాళ్ళ ఓన్ కంపెనీ ఏదైతే దానికి డైవర్ట్ చేసేసరికి ఈకామ్ ఎక్స్ప్రెస్ ఒక్కసారి వాళ్ళ నెంబర్స్లో ఇంపాక్ట్ అయితే చూసిందన్నమాట. సో క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇలాంటి రిస్క్లు ఉంటాయి. సడన్గా క్లయింట్ మూవ్ అయిపోయాడంటే గాన్, ఆ బిజినెస్ అయిపోయినట్టే పరిస్థితి. వీళ్ళ విషయంకి వచ్చేసరికి మనకు ఆ రిస్క్ అయితే కనిపించట్లేదు, వేరే అదర్ రిస్క్లు ఉన్నాయండి. అండ్ ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ 1,470 ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నట్టుగా. అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి 2,578 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళతో ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఈచ్ ఎంప్లాయీ నుంచి వీళ్ళకి 14.77 మిలియన్ యావరేజ్ రెవెన్యూ వస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు మర్చెంట్ ఆర్పు విషయంకి వచ్చేసరికి 1.78 మిలియన్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి సాహిల్ గోయల్ ఎండీ అండ్ సిఇఓ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. కుమార్ తన్మయ్ సిఎఫ్ఓ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ గౌతమ్ కపూర్ కంపెనీ యొక్క ఫౌండర్ ఆయన ఈడీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మనం ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ చూసాం అనుకోండి, మేజర్లీ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ మెజారిటీ ఆఫ్ ద స్టేక్ హోల్డ్ చేస్తున్నాయి. అండ్ సిఇఓ సాహిల్ గోయల్ అండ్ ఫౌండర్ గౌతమ్ కపూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ హోల్డ్ చేసిన స్టేక్ ఈచ్ 4.8% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద స్టేక్ అంతా కూడా ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ దగ్గర ఉన్నాయి. అండ్ ఎటర్నల్ జొమాటో ఉన్నది కదా, జొమాటో ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, అరవింద్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, పేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, మఫ్జ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. వాళ్ళకు 2.2% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్
మాత్రమే కాకుండా మనకి లిస్టెడ్ కంపెనీస్ కూడా ఈ కంపెనీలోని చాలా లార్జ్ స్టేకే హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 1617 crores, ఇందులో ఫ్రెష్ ఇష్యూ 885 crores అయితే ఓఎఫ్ఎస్ 732 crores కూడా ఉన్నది. ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 per share. వీళ్ళు ఐపీఓ ప్రైస్ బ్యాండ్ని ₹92 నుంచి ₹97 మధ్యలో ఫిక్స్ చేశారు. ₹97 ఆధారంగా మనం చూసినట్టయితే కంపెనీ 7057 crores మార్కెట్ క్యాప్కి అయితే వాల్యూ చేసినట్టు మనకు అర్థమవుతుంది. మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 154 షేర్స్ మల్టిపుల్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ ఈ రోజు ఓపెన్ అయ్యి 14th August రోజున అయితే ఐపీఓ క్లోజ్ ఉన్నది. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 75%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 10% కోటా మాత్రమే ఉన్నది. రీటైల్ 10% కోటా అంటే 1600 crores ఐపీఓలో 160 crores మాత్రమే కాబట్టి రీటైల్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపించే ఆస్కారం అయితే క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్లో మనకి 242 crores డెట్ కనిపిస్తుంది. 100% వర్కింగ్ క్యాపిటల్ డెట్, కరెంట్ బారోయింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈక్విటీ విషయంకి వచ్చి 1524 crores ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.1 విచ్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years వీళ్ళ రెవెన్యూస్లో 24% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఒక టైంలో 293 crores వీళ్ళు ఆపరేటింగ్ ఎబిటాలో లాస్ అయితే డిక్లేర్ చేసేవారు. అది ఇప్పుడు 66 crores అయితే రెడ్యూస్ అయింది. సో ఎబిటా లెవెల్లోనే లాసుల్లో ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ప్యాట్ లెవెల్లో కూడా లాసుల్లోనే ఉంటారు. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ రీటైల్ కోటా 10% ఉండడానికి అయితే. అండ్ ఈ ఐపీఓలో ఏదైతే వీళ్ళు క్యాపిటల్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రేస్ చేస్తున్నారో దాంట్లో 365 crores వీళ్ళు ఎమర్జింగ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొక 159 crores వీళ్ళు టెక్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. 205 crores మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ కోసం స్పెండ్ చేయబోతున్నట్టుగా, ఇంకొక 210 crores ఏదైతే కరెంట్ బారోయింగ్ ఉన్నదో దాన్ని కూడా రీపే చేయడానికి వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చారు మనకు ఒక చిన్న కంపెనీ, లిస్టెడ్ కంపెనీ పియర్ కంపారిజన్ అయితే కనిపిస్తుంది. బట్ పెద్దగా కంపేర్ చేయడానికి ఏమున్నదని, మనకి వీళ్ళ రెవెన్యూ నెంబర్లో తప్పించి మిగిలిన లాస్ మేకింగ్ కంపెనీ కదా. సో ఇంకే పారామీటర్లు మనం కంపేర్ చేసి చూడగలం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్ రిలేటెడ్ మనం చూడాల్సింది. ఐ నో నార్మల్లీ మనకి న్యూ ఏజ్ బిజినెస్లో ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్లో కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండి చూడాలి. మనకి ఆపర్చునిటీ ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మనం ఆపర్చునిటీని ఎన్కాష్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్కార్ట్ ఐపీఓ వచ్చినప్పుడు కంప్లీట్లీ నెగిటివ్ ఉండేవారు చాలామంది. దాని తర్వాత స్టాక్ పడింది అనుకోండి, బట్ దాని తర్వాత స్టాక్లో మనకి మంచి అంటే ఒక ప్రైస్కి వచ్చిన తర్వాత మనకి ఏ బిజినెస్లో అయినా కూడా ఒక వాల్యూ అంటూ ఉంటుంది. ఆ వాల్యుయేషన్ జోన్లో ఏంటంటే యాజ్ ఇన్వెస్టర్ వీ కెన్ మేక్ మనీ. సో మన ఇన్వెస్టర్గా చూడాల్సింది ఏంటంటే మనకి మనీ మేకింగ్ ఆపర్చునిటీ ఉన్నదా లేదా అని చూడాలి. సోషల్ మీడియాలో కనిపించే నెరేటివ్స్ ఇవన్నీ ఇగ్నోర్ కొట్టేయాలి. యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే డెఫినెట్లీ ఇక్కడ గ్రోత్ పరంగా ఈ కామర్స్ ద వే ఇట్ ఈస్ గ్రోయింగ్ మన ఇంట్లోనే మనం చూడొచ్చు. ఓకే, ఇంతకుముందు మనం ఆన్లైన్లో నెలకు ఒక ఆర్డర్ పెడుతున్నట్టయితే ఇప్పుడు రోజుకి ఒక 4-5 ఆర్డర్లు వస్తున్నాయి. ఓకే, సో ఈ కామర్స్ రిలేటెడ్గా యాక్సెప్టెన్స్ ఇంతలా పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి కంపెనీస్కి బిజినెస్ అనేది అయితే గ్రో అవుతుంది. అండ్ వీళ్ళు ఎబిటా రిలేటెడ్గా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే FY 27-28 కల్లా వీళ్ళు ఎబిటా పాజిటివ్ కూడా వస్తామని చెప్తున్నారు. జొమాటో కేసులో మనం చూసాం అనుకోండి, విచ్ ఇస్ ఎటర్నల్ ఐపీఓకి వచ్చినప్పుడు కూడా ఇదే నాయిస్ ఉండేది. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఎబిటా పాజిటివ్ నెంబర్కి వచ్చారో దాని తర్వాత స్టాక్ మనకి మ్యాసివ్ రీరేటింగ్ చూసాం కదా. సో కీప్ ట్రాకింగ్. డెఫినెట్లీ ఇవన్నీ ఎమర్జింగ్ కంపెనీస్ అన్నమాట. వీళ్ళ గ్రోత్ రేట్ యాక్చువల్లీ అంత బీభత్సంగా ఏం లేదులేండి. మనకి మిగిలిన ఎమర్జింగ్ కంపెనీస్ ఉన్నంత గ్రోత్ అయితే మనకి యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్టింగ్ నెంబర్స్ అయితే కనిపించట్లేదు. బట్ పాసిబిలిటీ అయితే డెఫినెట్లీ ఉన్నది. అండ్ ఎప్పుడైతే ఎబిటా పాజిటివ్కి వస్తారో స్టాక్లో రీరేటింగ్ కూడా చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో కంప్లీట్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సోషల్ మీడియా నెరేటివ్స్ బట్టి డిస్కార్డ్ చేసేది ఏ బిజినెస్ని మనం డిస్కార్డ్ చేయకూడదు. యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం అన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎక్కడ మనకు ఆపర్చునిటీ ఉంటే డబ్బులు సంపాదించడానికి అక్కడ మనం ప్లే చేయాలి అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. యాజ్ ఆఫ్ నో ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి మనకి లిస్ట్ అయిన తర్వాత ఏమైనా కరెక్ట్ అయింది అనుకోండి, కరెంట్లీ అయితే డిమాండ్ బాగానే కనిపిస్తుంది. మేబీ లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ కరెక్షన్ వచ్చింది అనుకోండి, బాగా మ్యాసివ్ కరెక్షన్ వస్తే డెఫినెట్లీ వర్త్ లుకింగ్ ఎట్ ఇట్ ఫర్ ద లాంగ్ టర్మ్. సో ఇది ఐపీఓ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ గైస్. ఇది కూడా బయాస్డ్ అప్రోచ్ కాకుండా ఇలా అన్బయాస్డ్ అప్రోచ్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన మనీ పర్స్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.